హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో జున్ను పాలు, జున్ను పౌడర్ లేకుండా ఇన్స్టెంట్ గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జున్ను పాలు, జున్ను పౌడర్ లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా? సో చాలా సింపుల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టేస్టీ ఇన్స్టెంట్ జున్ను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలో గానీ లేదంటే ఒక బౌల్లో గానీ స్ట్రైనర్ ని ప్లేస్ చేసుకుని 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పల్చటి పెరుగు కాకుండా చిక్కగా ఉన్న పెరుగును తీసుకోండి. పెరుగులో మనకి వాటర్ ఏమి ఉండకూడదండి, అందుకనే ఇలా వడకట్టుకోవాల్సి ఉంటుంది. పెరుగు ఇలా స్ట్రైనర్ లో వేసుకున్న తర్వాత కనీసం 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. 1 గంట మీరు పక్కన పెట్టుకున్నట్లయితే పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది బౌల్లోకి వచ్చేస్తుంది. 1 గంట తర్వాత ఈ పెరుగును తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీ దగ్గర ఇలా పెద్ద స్ట్రైనర్ కనుక లేకపోతే పల్చటి క్లాత్ లో కూడా పెరుగును వేసుకుని వడకట్టుకోవచ్చు. పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, లేదంటే ఇంకా థిక్గా ఉన్నా పర్వాలేదు, అంటే ఇంకా ముద్దగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ పల్చగా ఉండకూడదు. నెక్స్ట్ ఈ పెరుగుని విస్కర్ తో గానీ లేదంటే చికెన్ తో గానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం అనేది చాలా స్మూత్ గా వచ్చేంత వరకు కూడా బీటర్ తో గానీ లేదంటే ఇలా విస్కర్ తో గానీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పెరుగును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పాలను వేసుకోవాలి. పాలు పచ్చి పాలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలానే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు పాల పొడిని కూడా వేసుకోవాలి. పాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ అనేవి ఉండకూడదు. సో ఇలా స్మూత్ గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ ని కూడా వేసుకోవాలి. కొలత కోసం మీరు మెజరింగ్ కప్ని కాకుండా ఏదైనా బౌల్ కానీ లేదంటే గ్లాస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. సూపర్ మార్కెట్స్ లో కానీ లేదంటే గ్రోసరీ షాప్స్ లో కానీ ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఏం యూజ్ చేయాలక్క అని. కండెన్స్డ్ మిల్క్ కంపల్సరీ అండి. కండెన్స్డ్ మిల్క్ బదులు మీరు పంచదార కానీ లేదంటే బెల్లాన్ని కానీ యూజ్ చేయకండి. కంపల్సరీ కండెన్స్డ్ మిల్క్ వేస్తేనే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. నేను ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని హెల్దీ వేలో కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేశాను. బట్ ఏంటంటే ఆ రెసిపీ అనేది సరిగ్గా కుదరలేదు. సో కండెన్స్డ్ మిల్క్ కి ఆల్టర్నేట్ ఏది లేదండి. కంపల్సరీ కండెన్స్డ్ మిల్క్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్ లోకి మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్ కి ఫుల్ గా వేసేకండి. నెక్స్ట్ దీనిపైన యాలకుల పొడి కూడా లైట్ గా చల్లుకోవాలి. యాలకుల పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్ తో క్లోజ్ చేసేసేయండి. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టీమింగ్ చేయడానికి ఒక గిన్నెలో కింద స్టాండ్ ప్లేస్ చేసుకుని పైన ఈ బౌల్ని ప్లేస్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో కనీసం 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే చాలా టైం పట్టేస్తుందండి. సో మీరు ఈ రెసిపీని కుక్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. అంటే మీడియం టు హై ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నట్లయితే మీకు కనీసం 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్ ని ఒకసారి ఇలా రిమూవ్ చేసుకుని టూత్ పిక్ ని కానీ లేదంటే చాకును కానీ గుచ్చి చూడండి. పాల మిశ్రమం అంటుకోకుండా క్లియర్ గా వచ్చేస్తే ఈ జున్ను అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పడుతుందండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. మీరు స్టీమ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి వాటర్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. ముందే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకోవాలి. తర్వాత ఏమైనా మధ్యలో తగ్గితే ఒకసారి చూసుకుని వాటర్ ఏమైనా తగ్గింది అనిపిస్తే తగినంత వాటర్ ని వేసుకోవాలి. ఇన్స్టెంట్ జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో కనీసం 1 to 2 అవర్స్ పాటు పెట్టిన తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత ఎడ్జెస్ ని ఒకసారి ఇలా స్క్రాప్ చేసుకోండి. ఎడ్జెస్ ని ఇలా స్క్రాప్ చేసుకుని కావాలంటే రిమూవ్ చేసేయచ్చు, లేదంటే ఒక గరిటతో ప్లేట్ లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కదా. చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జున్ను పాలు దొరకని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒరిజినల్ గా జున్ను పాలతో గానీ జున్ను పౌడర్ తో గానీ జున్నుని ప్రిపేర్ చేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఇందులో మనం జున్ను పాలు గానీ జున్ను పౌడర్ గానీ యూజ్ చేయలేదు కాబట్టి ఇది కొంచెం టేస్ట్ అనేది సేమ్ జున్నులా ఉండదు. కానీ జున్ను పాలు దొరకని వాళ్ళకి ఇది ఆల్టర్నేట్ గా బాగుంటుంది. సో ఇలా నేను చూపించిన విధంగా ఇదే కొలతలతో ఈ ఇన్స్టెంట్ జున్నుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా టేస్టీగాను ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.